వర్షాకాలం అయిపోయింది, శీతాకాలం అయిపో వస్తుంది. సంవత్సరంన్నర అయినా గంజాయి వ్యాపారం, డ్రగ్స్ రవాణా మీద చేసిన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఒక్కలిక్కి రాదు. సంఘంలో పెద్దవాళ్ళు ఉండటం వల్ల ఆ కేసును అడుగుని పెట్టేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తారు. పూర్తి సమాచారం ఇస్తే ఒక తలనొప్పి పోతుంది. హలో సార్, అగ్ని, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే సార్. ఇంకోసారి పార్కులు అమ్మటి, మోరీలు అమ్మటి తిరుగుకుంటా చిల్లర వేషాలు వేయడానికి కనిపిస్తే మాత్రం మాట్లాడుతుండదు ఇక. అగ్ని, నేను బయలుదేరుతున్నా, కలుద్దాం. ఎవరు? అరే వాడు లోకల్ ఎస్ఐ రా. అరే బతుకుంటే బజ్జీలే నమ్ముకోవచ్చురా, వీడికి మాత్రం దొరకద్దురా. అరే ఉరకండ్రా. ఎలా ఉన్నావు? బాగున్నా సార్. మీరు ఎస్ఐ ఎలా? సంవత్సరంన్నర క్రితం మనం ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే నేను ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయినా. తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అయినా. ఈ 1 ఇయర్లో నాకు ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఇక లోకల్ ఓన్ డిస్టిక్లో నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇది విషయం. మరి మనం ఇన్వెస్టిగేషన్ చేసిన ఈ కేసు ఎంతవరకు వచ్చింది? అంతకుముందు చేసిన ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన విషయాలు ఏమున్నాయి? అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం భద్రాచలం, మనుగూరు మధ్యలో ఉన్న ఏజెన్సీ ప్రాంతమైన అశ్వాపురం మండలంలో ఉంది. అశ్వాపురం సెంటర్ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో తొమ్ముగూడెం గ్రామం ఉంది. దీనికి గ్రామం చివరన ఉన్న రైల్వే లైన్ దాటిన తర్వాత ఓడుబొమ్మలకు ఆనుకొని ఉన్న అడవి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం నుండి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తోట, డ్రగ్స్ రవాణా, జంతువుల వేట, విలువైన కలప ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు సమాచారం అందింది. లొకేషన్ కూడా తెలిసింది. అయితే మన ఇద్దరం చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ మొత్తం వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ప్రసాద్. వీడి అనుమతి లేనిది ఇంచు కూడా సరుకు బయటపడదు. వీడి తర్వాత ప్రసాద్కి రైట్ హ్యాండ్ నాగరాజు, కింగ్ ఆఫ్ ఫారెస్ట్. అడవి ఇంచించు తెలిసిన వ్యక్తి. జంతువుల వేటకైనా కలపకైనా వీడే మునగాడు. వీళ్ళ తర్వాత ఆ సరుకుని బయటికి పంపించాలంటే మధు, నవీన్, నరసింహ వీళ్ళతో పాటు టీం వర్క్లా గ్రూప్గా కలిసి పనిచేస్తూ ఉంది. ఇది మాకు తెలిసిన విషయం.
ఫైనల్గా అనుకోకుండా ఎస్ఐ అవ్వటం, తిరిగి ఇది మా చేతికే కేసు అందటం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఫైనల్గా ట్రైనింగ్కి వెళ్ళే ముందు చివరిసారిగా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అయితే అసలైన వాడిని పట్టుకుందామనే క్రమంలో నేను కూడా ఒక కస్టమర్గా నమ్మించే ప్రయత్నం చేశాను. ఇన్ఫర్మేషన్ లాగుదామనేసి వాళ్ళ స్థావరాల పైన ఎక్కడెక్కడ ఎవరెక్కడున్నారని, పత్తి చేయను ముసుగులో గంజాయి తోట సాగు తెలుసుకునే ప్రయత్నంలో ఇలా కొంతమందిని గుట్టుకు చప్పుడు కాకుండా కొంతమందిని కలిశాను. అయితే నేను వాళ్ళ మనిషిగా నమ్మించి నేను ఆ తోట గురించి ఎక్కడెక్కడ ఎన్ని స్థావరాలు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేశా. ఇందులో ఎవరెవరు హస్తం ఉందని సీక్రెట్గా వీడియోలు కూడా తీసా. అయితే వాళ్ళతో కలిసి ఎక్కడెక్కడ ఎన్నెన్ని గంజాయి తోటలు వేశారని ఈ మొత్తం వీడియో షూట్ చేసుకున్నా కొన్ని సీక్రెట్గా. వాళ్ళకి ఇక డౌట్ వస్తుందనేసి నేను చిన్నగా బయలుదేరటం జరిగింది. అదే నేను చివరిసారి రావటం. అది సంగతి అగ్ని. అయితే ఇక పెద్దవాళ్ళ హస్తం ఉండటం వల్ల దీన్ని కేసును అడుగున పెట్టేశారు అన్నమాట. సరే నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు చెప్పు. హలో ప్రసాద్ రెడ్డి అన్నాడు, నారాజు తెలుసు కదా, ఆయన సింగిలే ఉన్నాడు ఒక ప్లేస్లో. తొందరగా వెళ్తే పట్టుకోవచ్చు. ఓకే. హలో సార్, గంజా స్మగ్లర్ ప్రసాద్ ఉన్నాడు కదా సార్, రైట్ హ్యాండ్ ఇక్కడే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. గూగుల్లోకి అయితే పంపిస్తాను. ఓకే నేను బయలుదేరుతాను. హలో నువ్వెవరో నాకు తెలిసింది.
ఏయ్. ఏయ్. వీడిని మాత్రం ఎవరికి తెలియకుండా సీక్రెట్గా అరెస్ట్ చేసిన మన సంగతి తెలియకుండా బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళాలి వీడిని. ఓకే. అసలైనోడు దొరికేంత వరకు అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు వీడికి.